సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను. ఈ శుభదినాన నీ మనసుకు నచ్చేది, అలాగే నీ విలువను పెంచేది ఒక మాట చెబుతాను. ఎవరిని పట్టించుకోకుండా, ఏది ఆలోచించకుండా ఒక్కసారి నీ సాయి తండ్రి మాట విను తల్లి. ఖచ్చితంగా నువ్వు అనుకున్నది జరగటమే కాకుండా, నీ కోరిక తీరడమే కాకుండా, నువ్వు జీవితంలో మంచి స్థాయికి వెళ్ళే ఒక పట్టు అనేది నీకు దొరుకుతుంది. ఆ పట్టు ఎలా ఉంటుందంటే, నీకు నీ జీవితంలో మెట్టుగా ఎదిగే ఒక అద్భుతమైన దారి దొరుకుతుంది. ఖచ్చితంగా తట్టివేయకుండా, నిర్లక్ష్యం చేయకుండా నీ సాయి తండ్రి మాట విను బిడ్డ అని బాబాగారు మన కోసం ఒక అద్భుతమైన సందేశం అనేది తీసుకొచ్చారండి. ఆ సందేశం ఏంటి, బాబాగారు ఏం చెబుతున్నారు, ఎలాంటి అర్థం చెబుతున్నారు, ఎలాంటి పరమార్థం చెబుతున్నారు అని మన బాబాగారి మాటలోనే విందాం. బాబాగారి సందేశం చూడబోయే ముందు, మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందున్నట్లయితే ఒక్కసారి శ్రీనివాసరాజు గురూజీకి కాంటాక్ట్ చేయండి. మీ సమస్యలు ఎలాంటివైనా సరే 24 గంటల్లోనే పరిష్కారం అనేది గురువుగారు చూపిస్తారు. షిరిడి సాయిబాబా ఆశీస్సులతో గురువుగారు జ్యోతిష్యం చెప్తారండి. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ శ్రీనివాసరాజు గురూజీ, కేరళ తాంత్రిక గురువుగారు. విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమ, పెళ్లిలో ఉన్న సమస్యలైన, రియల్ ఎస్టేట్, విదేశీయానం, భార్యాభర్తల మధ్య గొడవలు, సంతాన సమస్యలు, ఎలాంటి సమస్యలకైనా సరే 100% సొల్యూషన్ 24 గంటల్లోనే మీకు చూపిస్తారు గురువుగారు. నమ్మకంతో గురువుగారికి ఒక్కసారి కాల్ చేశారంటే మీ సమస్య పరిష్కారం అవుతుంది. మీకు ఖచ్చితంగా నమ్మకం అనేది కుదురుతుంది. శ్రీనివాసరాజు గురూజీని కాంటాక్ట్ చేయవలసిన నంబర్ 9666064444. ఈ నంబర్ కాంటాక్ట్ చేసి గురువుగారి దగ్గర మీ సమస్య పెట్టండి, పరిష్కారం అనేది తెలుసుకోండి. ఇక బాబాగారు ఈరోజు అందిస్తున్న సందేశంలో, నీ జీవితంలో నువ్వు ఎంతో వేగంగా జరిగిపోవాలి, అన్నీ కూడా వేగంగా జరిగిపోవాలని ఆశిస్తున్నావు. అలా ఆశించటంలో తప్పేలేదు తల్లి. జీవితం అనేది చాలా చిన్నది. అంత చిన్న జీవితాన్ని కాలం వేగంగా నడిపేయాలి అంటే ఎలా? చిన్న చిన్న విషయాలకు కొంచెం ఓపిక ఉండాలి కదా. నీలో పెంచుకోవలసిన ఆ ఓపిక అనేది ఖచ్చితంగా అవసరం. ప్రతి క్షణం నీ ఒక్క క్షణాన్ని ఆస్వాదిస్తూ ఉండు, ఎప్పుడూ నవ్వుతూ ఉండు. అప్పుడే నీకు మంచి ఆలోచనలు వస్తాయి. చిరునవ్వుతో ఏ విషయాన్ని నువ్వు స్వాగతించినా దానికి రెట్టింపు ఫలితం అనేది దక్కుతుంది. నీ చిరునవ్వే నీకు ఒక అనుకూల సమయాన్ని చేకూర్చి పెడుతుంది. నీ మనసులో ఎప్పుడూ వ్యతిరేక ఆలోచనలు, అలాగే మొహం చిటపిటా పెట్టుకొని ఉంటే ఏది కూడా అనుకూలించదని తెలుసుకో. నువ్వు ఎంతగా టెన్షన్గా ఉంటావో, ఎంత ఆందోళనగా ఉంటావో, ఎంత ఆవేదనతో, ఎంత ఆందోళనతో నువ్వు ఒక పనిని నిర్వర్తిస్తావో ఆ యొక్క పని అంతే ఆందోళనగా గజిబిజిగా పడిపోతుంది. కానీ అది నీకు సక్సెస్ అనేది అవ్వదు. అలా కాకుండా ప్రశాంతంగా, నిదానంగా ఆలోచించి కాస్త 1-2 నిమిషాలు సమయం తీసుకొని నువ్వు ఏ పనైనా చెయ్యి, అది ఖచ్చితంగా విజయవంతమవుతుంది. ఇది నువ్వు ఒక్కసారి ప్రయత్నించి బిడ్డ, ఖచ్చితంగా నీకు ఒక అద్భుతమే కనిపిస్తుంది. ఇన్ని రోజులు ఎందుకు ఇలా చేయలేదు, నా యొక్క సమయాన్ని నేను ఎందుకు బాబా వృధా చేసుకున్నానని నీకు నువ్వే రియలైజ్ అవుతావు. అవునమ్మా, ఖచ్చితంగా ప్రశాంతతలోనే అన్నీ దొరుకుతాయి. ఉదాహరణకి నువ్వే గమనించు, నీ జీవితంలో ఎన్నో సంఘటనలు నువ్వే గమనించి చూడు. ఒక దగ్గరకు వెళుతూ ఒక పుస్తకమో లేదా పెన్నో, ఒక ఇంటి తాళమో మర్చిపోతావు. అది వెతుకుతూ ఉంటావు, ఎక్కడ పెట్టావో అర్థం కాదు. అక్కడ బస్సుకో లేదా ట్రైన్కో టైం అయిపోతుంది. తొందరగా వెళ్ళాలి అనే ఆవేదనలో ఆలోచించకుండా నువ్వు ఎక్కడెక్కడో వెతుకుతావు. కానీ కళ్ళ ముందు ఉన్న ఆ యొక్క తాళం చెవి కానీ, నీకు కావలసిన వస్తువు కానీ దొరకదు. అసలు నీ యొక్క తొందరపాటు వలన నీ తొందరగా జరిగిపోవాలి, స్పీడ్గా వెళ్ళిపోవాలనే ఆలోచన ఒక్కటే ఉంటుంది. కానీ ఆ తాళం ఎక్కడ పెట్టావు, ఎక్కడ వెతకాలి, ఎక్కడ దొరుకుతుంది అనే ఒక విజ్ఞతను నువ్వు కోల్పోయి ఉంటావు. అందుకే ప్రశాంతంగా కాస్త కూర్చొని చుట్టుపక్కల చూస్తే నీ కళ్ళకు కట్టినట్టే ఆ తాళం చెవి, ఆ వస్తువు కనిపిస్తుంది. ఇది ఒక ఉదాహరణ అయినా కూడా నీ జీవితంలో ఖచ్చితంగా ఇలాంటి సందర్భాలు చాలానే జరిగి ఉంటాయి. కాబట్టి ఏది కూడా ఆందోళనతోనో, ఆవేశంతోనో
తొందరగా జరిగిపోవాలనే ఒక తొందరపాటుతనంతో చేయకూడదు. ప్రశాంతంగా చేయాలి, ఆలోచించి చేయాలి. నిదానమే ప్రధానం అన్నారు కదా, ఆ నిదానంలో చాలా అద్భుతాలనేది నీకు కనిపిస్తాయి. ఒక నిర్ణయాన్ని ఆలోచించి తీసుకున్నప్పుడు అది ఖచ్చితంగా సరైనదిగా ఉంటుంది. అలా కాకుండా ఆవేశంలోనో తొందరపాటుతనంలోనో లేదా ఇతరుల మీద కోపం అలాంటి వాటిలో సందర్భంలో తెచ్చుకుంటే అది ఖచ్చితంగా ఆ నిర్ణయం సరైనదిగా ఉండదు. అదేవిధంగా నువ్వు కష్టపడి తెచ్చుకున్న అవకాశం అది ఓటమి తర్వాత వచ్చే అనుభవం కానీ నీ గొప్ప విజయానికి కారణమవుతాయి. ప్రతి అవకాశాన్ని నువ్వు సంపాదించుకున్న అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలి. నీకు కాలం భగవంతుడు కల్పించిన అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలి. అవకాశం ముందున్నా కూడా వస్తుందలే అని గమ్మును కూర్చుంటే అవకాశం పాటికి వెళ్ళిపోతుంది. నీ పని అనేది అస్సలు జరగదు. కాబట్టి ఎప్పుడు కూడా కొన్నిసార్లు నీవు ప్రతి దానిని కూడా వస్తుంది అని ఎదురు చూడకుండా వచ్చిన దాన్ని సద్వినియోగపరచుకోవటం, లేని దాన్ని సృష్టించుకోవటం చేయటం చాలా మంచి లక్షణం. అలాగే గెలుపు కోసం ఎవరైతే ఆరాటపడుతుంటారో, లక్ష్యాన్ని చేరాలని ఎవరైతే ఆందోళన చెందుతుంటారో ఖచ్చితంగా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి బిడ్డ. లక్ష్యంలో ఉన్న వాళ్ళ కోసం కాదు, మంచి లక్ష్యాలు ఉన్న వాళ్ళ కోసం వెంటపడాలి. ఎంతోమంది స్నేహితులున్నా, ఎంతోమంది ఆత్మీయులు ఉన్నా మన కోసం ఎవరున్నారు, మంచి లక్షణాలతో ఎవరున్నారు, మంచి ఆలోచనలతో ఎవరున్నారు, వాళ్ళని మనం సంపాదించుకున్నామా, వాళ్ళు మన వాళ్ళుగా ఉన్నారా అనేదే ముఖ్యం. ఎంతోమంది ఉన్నవాళ్ళు స్వార్థపరులుగా ఉంటే ఏం ప్రయోజనం? మన వాళ్ళుగా ఉండాలి, మంచి వాళ్ళుగా ఉండాలి. అలాగే మంచి గుణం ఉన్న వాళ్ళు కూడా ఉండాలి. అలాంటి వాళ్ళని ఎప్పటికీ వదులుకోవద్దు బిడ్డ. ఏ బంధంలోనైనా ఒక్క అడుగు నువ్వు ముందు వేస్తే ఒక అడుగు వాళ్ళు వేస్తేనే దగ్గరవుతారు. అలా కాకుండా నువ్వు మాత్రమే ఇష్టపడి వాళ్ళు ఇష్టం చూపకపోతే నీకు బాధ మాత్రమే మిగులుతుంది, బంధం మాత్రం కలవదు. కాబట్టి నీ యొక్క అభిప్రాయం వాళ్ళ అభిప్రాయంతో కలుస్తుందా లేదా అని చూసుకో. తొందరపడి నీ యొక్క ఇష్టాన్ని మరింత పెంచుకొని దిగులు పడవద్దు అని చెబుతున్నాను. ఇక నువ్వు సంతోషంగా ఉండాలన్నా, జీవితంలో మంచిగా బ్రతకాలన్నా, నీ విలువను దక్కించుకోవాలన్నా ఒక్క విషయాన్ని మాత్రం గుర్తుపెట్టుకో. నీకంటే ఎక్కువ వారితో స్నేహం చేయాలి, ఎక్కువ వారితో ఉండాలి, అప్పుడే నాకు విలువ పెరుగుతుంది అనుకుంటే మాత్రం నువ్వు చాలా తప్పటడుగు వేస్తున్నట్టే. ఎక్కువ పరిస్థితిలో ఉన్నవాళ్ళు లేదా ఎక్కువ ధనం ఉన్నవాళ్ళు, ఎక్కువ పలుకుబడి ఉన్న వాళ్ళతో కాదు, గుణం విషయంలో, నిజాయితీ విషయంలో, ధర్మం విషయంలో ఎవరైతే న్యాయబద్ధంగా, ఎవరైతే ధర్మబద్ధంగా ఉంటారో అలాంటి వారితో స్నేహం, అలాంటి వారితో పరిచయం అనేది నీ విలువను ఒక ఎత్తు రెట్టింపు చేస్తుందని విషయం తెలుసుకో బిడ్డ. ధనం విషయంలో నీకంటే తక్కువగా ఉన్నా పర్వాలేదు, కానీ గుణం విషయంలో నీకంటే ఎక్కువగా ఉన్న వారితో నువ్వు స్నేహం చేసినా, పరిచయం పెంచుకున్నా నీ యొక్క విలువ రెట్టింపు పెరుగుతుంది. అలాగే ఎవరితోనూ పోల్చుకోకుండా ఉంటే నీ జీవితం సంతోషంగా ఉంటుంది. అలా కాకుండా ప్రతి విషయానికి వాళ్ళలా ఉండాలి, వీళ్ళలా ఉండాలని ఎప్పుడైతే అనుకుంటావో, ఆలోచిస్తావో అక్కడే నీ యొక్క సంతోషం అనేది బూడిదలో పోసిన పన్నీరు వంటిలాగే అయిపోతుంది. ఎలాంటి ప్రయోజనం అనేది ఉండదు. బయట వారి దగ్గర మంచితనం పొందడం తప్పు కాదు, కానీ ఇంట్లో వారిని చులకనగా చూడటం తప్పు. ముందు ఇంట్లో వారే కదా నీకు అండగా ఉంటారు. నీ ఇంట్లో వారిని, నీ బంధువులని, నీ అమ్మా నాన్నని, నీ యొక్క బిడ్డలని, నీ యొక్క భార్య బిడ్డల్ని ఇలా నీ వాళ్ళకి ముందు విలువివ్వు. వాళ్ళ అభిప్రాయాలతో ఏకీభవించు, వాళ్ళని గౌరవించు. నీకు బయట కూడా మంచితనం అనేది దక్కుతుంది. బయట వారి దగ్గర మంచి అని పేరు తెచ్చుకొని ఇంట్లో వాళ్ళని నువ్వు చులకనగా చూస్తే అది ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఎందుకంటే నీకు ఒక ఆపద వచ్చినప్పుడు నీ ఇంట్లో వారే నీకు అండగా ఉంటారే తప్ప బయట వారు నీకు ఎలాంటి సహాయం అనేది చేయరు అని తెలుసుకో బిడ్డ. ఒక మంచి మాట చెబితే అది వినాలి అంటారు కదా. నీ బాబాయ్ ఎప్పుడు కూడా నీకు మంచి విషయాలే చెబుతూ ఉంటాను, మంచి సందేశాలే అందిస్తూ ఉంటాను. అవి అన్నీ కూడా నీ యొక్క జీవితానికి మంచి బాటను వేయాలి, మంచి దారిని చూపాలనే నేను ఎప్పుడు ఆరాటపడుతూ ఉంటాను. కాబట్టి అర్థం చేసుకోవడం అంటే విని వదిలేయడం కాదు, మనసులో పెట్టుకో, ఆచరించు. అప్పుడే నీకు అవి అలవాటవుతాయి. ఆ యొక్క మంచి మాట నీ మెదడులోకి వెక్కుతుంది. ఇక ఆఖరిగా ఒక్క మాట చెప్పనా తల్లి, జీవితం అనేదే ఒక నటన. చాలామంది ఇక్కడ నటనతో కనిపించే మనుషులు ఉన్నా
సమాజంలో బ్రతుకుతున్నావో అలాంటి వారి అవసరాలకు, నిన్ను స్వార్థాలకు వాడుకుంటారు. అలాంటి వారికి వీలైనంతగా దూరం ఉండు. అలా కాకుండా నటించే మనుషులకు దూరంగా ఉండకుండా వాళ్ళ స్వార్థాలకి నువ్వు బలైతే నీకే నష్టం. ఎవరు నిన్ను ఆట బొమ్మలా వాడుకుంటున్నారు లేదా ఎవరు నీకు విలువిచ్చి దగ్గర చేర్చుకుంటున్నారని ముందు తెలుసుకో. నీ యొక్క రహస్యాలను ఎప్పుడు కూడా ఎవరికీ తెలుపవద్దు. అలాగే నీ బలహీనతల్ని, నీ బలాలని కూడా ఎవ్వరితోనూ పంచుకోకూడదు. నీ బలాలు తెలిసినప్పుడు నీ బలం మీద కొడతారు. నీ బలహీనత తెలిసినప్పుడు నీ బలహీనత మీద కొట్టి వాళ్ళు లాభం పొందాలని చూస్తారు. ఈ రెండు కూడా నీకు నష్టాన్ని చేకూరుస్తాయి. ఇక నీవు ఏదైనా ఆలోచన ఉంటే ఆ ఆలోచనను ఇతరులో పంచుకోవడం మానివేసి, ఇతరులకి చెప్పడం మానివేసి దానిని ఆచరించటంలో ముఖ్యత్వం ఇవ్వు. ఎందువల్లంటే నీ యొక్క ఒక ఆలోచన ఇది చెయ్యాలి, అది చెయ్యాలని ఇతరులతో పంచుకుంటే నీకంటే ముందు వారు ఇంప్లిమెంట్ చేసేస్తారు. వాళ్ళు ఆచరణలో పెట్టేసి నిన్ను ఏమీ లేనివాడిగా చేస్తారు. ఆఖరికి నీ ఆలోచన వాళ్ళకి లాభాన్ని చేకూరుస్తుంది. నువ్వు నీ ఆలోచనను ముందుగా బయట పెట్టడం చాలా తప్పు బిడ్డ. నీ ఆలోచనలన్నీ కూడా నీవే ఆలోచించుకొని ఎలా చేయాలి అని ఒక ప్రణాళిక ప్రకారం ముందుకెళ్ళు. ఖచ్చితంగా నువ్వు చేరాల్సిన లక్ష్యం చేరుతావు. అలా కాకుండా ఇతరులతో పంచుకుంటే నీ యొక్క ఆలోచనని తక్కువ చేసి మాట్లాడటమో, దాన్ని చేయనీయకుండా అడ్డుపడటమో చేస్తారు. జాగ్రత్త. కాబట్టి నీ యొక్క విలువని పెంచడం నీ చేతుల్లోనే ఉంటుంది. అలాగే నీ యొక్క స్థాయిని పెరగడానికి నువ్వే కారణమవుతావని మాత్రమే గుర్తుంచుకో. నీ జీవితం సంతోషంగా ఉండాలంటే నీ ఒక్కని చేతిలోనే ఉంటుంది. ఈ సాయి మాటలు నీకు ఖచ్చితంగా మంచిని చేకూరుస్తాయి. నువ్వు నమ్ముతున్నావు కదా తల్లి, ఖచ్చితంగా ఆచరించు. నీ బాబా పలుకులు నీకు మంచి మార్గాన్ని చూపడమే కాకుండా ఈ తండ్రి ఆశీర్వాదం నీకు పరిపూర్ణంగా ఉంటుంది. సర్వే జనా సుఖినో భవంతు. జై సాయిరాం.